ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిని తల్లిని అవమానించిన యాజమాన్యం. అయితే విద్యార్థిని చూడ్డానికి తన తల్లి రాత్రి వేళ రావడం జరిగింది. అయితే అది రాత్రి వేళ కావడంతో, ఈరోజు నేను ఇక్కడే ఉండి రేపు వెళ్ళిపోతాను అంటూ అక్కడ ఉన్న యాజమాన్యానికైతే తన తల్లి చెప్పింది. దాంతో యాజమాన్యం అలా కుదరదు అంటూ ఆ తల్లినైతే అవమానించారు. ఇలా మాట్లాడుతున్న సమయంలోనే విద్యార్థిని అడ్డుకొని అలా ఎలా అంటారు అంటూ నిలదీసింది. దాంతో కనికరం లేకుండా విద్యార్థినిపై కూడా విరుచుకుపడ్డ యాజమాన్యం. అయితే ఇవన్నీ తట్టుకోలేని తల్లి ఎంతో అవమానపడింది. దాంతో ఆ రాత్రి వేళ నుండి ఆ విద్యార్థినితో పాటు తన ఫ్రెండ్స్ అండ్ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా నిరసన స్టార్ట్ చేశారు. విద్యార్థిని తల్లికి జరిగిన అవమానానికి యాజమాన్యంపై ఎలాగైనా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ నిరసనకైతే దిగారు విద్యార్థినితో తోటి విద్యార్థులు కూడా. అయితే విద్యార్థిని తల్లి రాత్రిపూట రావడంతోనే తను అక్కడ ఉంటానని అడిగింది. అయినా సరే ఒక తల్లిని అక్కడ ఉండనీయకపోవడం వెనుక ఉన్న రీజన్స్ ఏంటి? అయినా తను ఆ రాత్రి వేళ అలా వచ్చినప్పుడు తన సిట్యుయేషన్‌ని ఆలోచించకుండా, అది ప్రాబ్లమ్ అవుతుందేమో అని కూడా ఆలోచించకుండా తనని ఇలా అవమానించడం వెనక ఉన్న రీజన్స్ ఏంటి? అయితే విద్యార్థులందరూ నిరసన చేస్తూ దీనిపైన యాక్షన్ తీసుకుంటేనే గానీ మేమైతే ఇక్కడి నుంచి లేవమంటూ ఉస్మానియా హాస్టల్ ముందు రోడ్ మీదైతే కూర్చొని నిరసన అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు పొద్దున జరిగిన అప్డేట్స్ ఏంటంటే వాళ్ళనైతే లోపలికి తీసుకెళ్ళి యాజమాన్యం మాట్లాడడం జరుగుతుందంట. ఈ ఇష్యూ గురించి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అయితే వ్యూహాన్ని ఫాలో చేయండి.